రీజన్ నెంబర్ అని కాకుండా ప్రెజర్ నెంబర్ 3 అనొచ్చు. ఓకే, విషయం ఏంటంటే రిచ్ ఆర్ గెట్టింగ్ మోర్ రిచ్ అండ్ పూర్ ఆర్ గెట్టింగ్ మోర్ పూర్. అంటే ధనవంతుడు కానీ ఇంకా ఎదుగుతున్నాడు అనమాట. పూర్ మ్యాన్ వచ్చేసి పూర్ మ్యాన్గా ఇంకా ఇంకా దిగస్థాయి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ నా లాంటి వాడిని చూసుకోండి. ఏంటంటే నాకు శాలరీడ్ ఎంప్లాయీ, నేను రెంట్ పే చేయాలి, మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఫుడ్, నా ట్రావెల్ ఖర్చులు, ఇంకా ఇవన్నీ పోను. ఏదైనా సేవింగ్స్ లాస్ట్ ఉంటే చేస్తాం, లేదంటే లేదు. ఇప్పుడు చేస్తున్న జాబ్లు ఏంటంటే సర్వైవల్ కోసం మాత్రమే. వీ హ్యావ్ టు సర్వైవ్, అందుకోసం మాత్రమే. సో నెక్స్ట్ ఇండియాలో ఉన్న హౌస్ హోల్డ్ డెబిట్ ఒకసారి చూద్దాం. హౌస్ హోల్డ్ డెబిట్ చూసినట్టయితే ఈ హౌస్ హోల్డ్ డెట్లో 32.2% ఆఫ్ జీడిపి, అంటే ఈ జీడిపికి 32.2% అనేది ఈ హౌస్ హోల్డ్ డెట్ ఉంది. అంటే ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారబ్బా మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నారంటే క్రెడిట్స్ కాస్ట్ కట్టడం కోసము, ఈఎంఐలు కట్టడం కోసము, పర్సనల్ లోన్స్ కట్టడం కోసము, ఇవన్నిటిని కట్టడం కోసం చేస్తున్నారు. సో మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే గత 1 డెకేడ్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయి, కాకపోతే దానికి తగ్గట్టుగా శాలరీ అనేది హైక్ అనేది లేదు. కాబట్టి ఈ విషయం అనేది అంటే ఇంకా రిచ్ అయిపోతూనే పోతాడు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, దాంతోపాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఏ సిటీకి పోయినా రెంట్లు పెరుగుతాయి, కరెంట్ ప్రతి ఒక్కటి పెరిగింది అబ్బా. సో కాబట్టి ఈ రకంగా ఒక్క మెడికల్, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కాదు, నెక్స్ట్ మొత్తం ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఒక 10-20 లక్షల బిల్ అయిపోయింది అనుకోండి, ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే, ఇన్సూరెన్స్ ఉన్నా కానీ దాంట్లో ఇంకా వేరే ఇబ్బందులు. సో ఖచ్చితంగా